ఎడారిలో సెలయేర్లు. జనవరి 30. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును. హోషేయ 14:5. మంచు కురవటం వల్ల ఎంత తాజాదనం. భూమిని నూతనపరచటానికి ఇది ప్రకృతి అందించే కానుక. మంచు రాత్రిలో కురుస్తుంది. ఇది లేకుంటే మొక్కలు ఎదగవు. బైబిల్లో ఈ మంచుకున్న విలువకి గుర్తింపు ఉంది. దీన్ని ఆత్మీయ తాజాదనానికి సాదృశ్యంగా వాడారు. ప్రకృతి మంచును కురిపించినట్టే దేవుడు తన ప్రజలకు కృత శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంటాడు. తీతు 3:5లో ఈ ఆత్మీయ తాజాదనాన్ని గురించిన ప్రసక్తి పరిశుద్ధాత్మని పరిచయ గురించి చెప్పే సందర్భంలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగజేయును. చాలామంది దైవ సేవకులు కూడా ఈ పరలోకపు మంచుకున్న ప్రాముఖ్యత గురించి పట్టించుకోరు. అందువల్ల వాళ్ళల్లో స్వచ్ఛత, చురుకుదనం ఉండవు. మంచు లేక వాళ్ళ ఆత్మలు తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఉంటాయి. నా తోటి సేవకులారా, భోజనం చేయకుండా శ్రమించి పనిచేస్తుంటే కూలివాడి గతి ఏమవుతుందో మీకు తెలుసు కదా. అలానే పరలోకపు మన్నాను తినకుండా తన తోటి వారికి వాక్య పరిచర్య చేయబూనుకునే వాళ్ళ గతి కూడా అంతే. అప్పుడప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకుంటామంటే కుదరదు. ప్రతినిత్యం పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు నూతనత్వం పొందాలి. నీలో ప్రతి అణువు జీవంతో ఉట్టిపడుతూ ఉరకలేస్తున్న స్థితికి, నువ్వు నీరసించిపోయి కళ్ళు తేలేసిన స్థితికి తేడా నీకే తెలుస్తుంది కదా. నిశ్చలమైన ధ్యానం, వాక్యాన్ని వంటబట్టించుకునే శ్రద్ధ నీ మీద మంచు కురవటానికి సహాయం చేస్తాయి. రాత్రి వేళల్లో ఆకులన్నీ నిశ్చలంగా ఉన్నప్పుడు వాటి రంధ్రాలు తెరుచుకొని ఆకాశపు మంచును జుర్రుకుంటాయి. ఆత్మ సంబంధమైన మంచు దేవుని సన్నిధిలో నిర్మలమైన ధ్యానం వల్ల నీ మీద కురుస్తుంది. ఆయన సన్నిధిలో ధ్యానముద్ర వహించు. తొందరపాటు మంచును అడ్డగిస్తుంది. నీ ఆకులన్నీ మంచులో తడిసేదాకా ఆయన సన్నిధిలో వేచి ఉండు. ఆ పైన నీ విధి నిర్వహణకు తాజాదనంతో, క్రీస్తులో చురుకుదనంతో, ఉత్సాహంతో బయలుదేరి వెళ్ళు. వేడిమి కానీ, గాలి కానీ ఉన్నప్పుడు మంచు కురవదు. వాతావరణం చల్లారాలి, గాలి స్తంభించాలి. పరిసరాలన్నీ చల్లగా, నిశ్చలంగా అయిపోతేనే కానీ గాలిలోని తేమ మంచు ముత్యాలుగా మారి ఆకుల మీద, పువ్వుల మీద కురవదు. అలానే మనిషి హృదయం కూడా ఆ ప్రశాంత గంభీర ముద్ర వహించి మౌనంగా, నిశ్చలంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ఆ హృదయంలోనికి దిగి వస్తాడు. నీ నిశ్చలత్వపు మంచు కురిపించు. ప్రభు, నా అసహనాన్ని ఖండించు. కదులుతూ మెదులుతూ కలవరపడే నా మనస్సులో నీ శాంతిని స్థాపించు. కోరికలతో వేసారిన నా హృదయంలోకి నీ చల్లని ఊపిరి పంపించు. భూకంప అగ్ని జ్వాలల్లో వినబడే నీ కోమల స్వరాన్ని వినిపించు. ఆమేన్.